300 లోడింగ్ అని బ్యాటింగ్ దిగినటువంటి ఎస్ఆర్హెచ్ మొదట్లోనే 3 వికెట్లు కోల్పోయిన తర్వాత ఆ స్కోర్ 100 దాటడమే కష్టం అనుకున్న టైంలో కెప్టెన్ ఇన్నింగ్స్ తో ఇషాంత్ శర్మ అయితే మంచి బాగా బ్యాటింగ్ చేశాడు. తర్వాత వచ్చినటువంటి ఇద్దరు ఎవరు క్లాసెన్ ఇంకా అనికేత్ వర్మ ఇద్దరు కూడా మంచి భాగస్వామి ఇవ్వడం వల్ల 80 దగ్గర అవుట్ అయిపోయాడు ఇషాంత్ శర్మ. యాక్చువల్ అందరూ ఏమనుకున్నామంటే ఇషాంత్ కిషన్ 80 దగ్గర అవుట్ అయిపోయాడు, సెంచరీ చేసుకుంటాడు అనుకున్నాము. అట్లా బ్యాటింగ్ చేస్తేనే మన వాళ్ళు బ్యాటింగ్ 201కి వెళ్ళింది. ఒకవేళ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ వీళ్ళు కనుక నిలబడి ఉంటే మ్యాచ్ రన్ ఎలా ఉండేది అనేది అందరికి తెలిసిన విషయమే. ఇక ఇక్కడ వరకు ఓకే, కానీ మ్యాచ్ వన్ సైడ్ అయిపోయింది ఆర్సీబీ బ్యాటింగ్ దిగిన తర్వాత. ఆర్సీబీ బ్యాటింగ్ చూసారు కదా ఎట్లా ఉందో, కాటేరమ్మ కొడుకులు వాళ్ళ అన్నట్టుగా ఉంది. అసలు బౌలింగ్ వేయటానికి ఎస్ఆర్హెచ్ బౌలర్స్ కి బాల్ వేస్తేనే 6, బాల్ వేస్తే 4 ఆ టైప్ లో ఆడారు బ్యాటింగ్. విజృంభించారు, మామూలుగా ఆడలేదు. విరాట్ కోహ్లీ కూడా మరి 300 రోజులు అయినా కానీ బ్యాట్ పట్టుకుని ఆ బ్యాటింగ్ అయితే ఒక రేంజ్ లో చేశాడు. కింగ్ కోహ్లీ అని ఊరిని అనలేదు, నిజంగా ఒక రాజు లాగా బ్యాటింగ్ చేశాడు. ఆయన బ్యాటింగ్ అయితే చూడటానికి 2 కళ్ళు సరిపోలేదు, అంత బాగా బ్యాటింగ్ చేశాడు. 9 ఓవర్ల 5 బాల్కే 120 దాటింది స్కోరు. సో వీళ్ళు సెకండ్ బ్యాటింగ్ చేసినప్పుడు అలా ఉంది స్కోర్. ఒకవేళ గనక ముందు వీళ్ళు బ్యాటింగ్ చేసుకుంటే